ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సాధువులు, సన్యాసులు, సామాన్యులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు ఇలా అందరూ ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగరాజ్కు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాన్ని ఆచరించారు. తెల్లవారుజామున 5:10 పుణ్యస్నానం చేశారు ఆయన. అనంతరం అక్కడి ఘాట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ పూజలు నిర్వహించారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించారు.